ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. అమ్మ స్మరణ మాత్రం చేత మనము సత్సంగంలో పాల్గొంటూ ఉంటాము. పుత్రులను కలిగి ఉన్న మహిళలను సుహాసిని అని పిలుస్తాము. ఉత్తర భారతంలో సుహాసిని అని కూడా పిలుస్తారు. సుహాసినుల జన్మ ఎంతో ధన్యము. మహిళల యొక్క జన్మ ఎంతో ధన్యము. జగజ్జనుని యొక్క స్వరూపంలో వచ్చి ప్రకృతి యొక్క భావంతో పుత్రోత్పత్తి చేయడమే కాకుండా సమాజ కళ్యాణార్థము ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నారు. మరి మన వంటి అంత భాగ్యవంతులు ఎవరు ఉండరు కదా. ఇవంతా అమ్మవారి కరుణా కృపతోనే జరుగుతూ ఉన్నది అని మనం తెలుసుకున్నాము. మరి మనము ప్రతిరోజు భగవతిని ఆరాధిస్తూ ఉంటాము. వాటి యొక్క పుణ్యఫలము 100% సాధన చేస్తేనే ఈ సాధనా ఫలితాన్ని మనం పొందగలము. ఈ 100%లో ఎవరెవరికి ఈ ప్రపంచం మొత్తంలో ఎవరెవరికి ఎంతెంత భాగాలు ఎంత శాతం చేరుతుందనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తాం. మనం చేసే సాధన 100% అయితే అందులో 25% మన చుట్టూ ఉన్న పరిసరాలకు వ్యాపిస్తుంది. మిగిలిన 75%లో 15% మనకు జ్ఞానబోధ చేసిన గురువు గారికి చెందుతుంది. ఈ 15% ఎప్పుడు నీకు అవసరమైతే అప్పుడు ఆ ఫలము గురువు నీకు తిరిగి ఇస్తారు. గురువు ప్రతిఫలాపేక్ష ఆశించరు. అయినా మనము కృతజ్ఞతతో మనం ప్రతిరోజు చేసే సాధనా ఫలితమును గురువు గారికి 15% అప్పగిస్తే మనకు అవసరమైనప్పుడు గురువుగారు మనకు తిరిగి ఇస్తారు. 15% భగవతికి చెందుతుంది. 20% నిత్య ఉపయోగానికి చెందుతుంది. మనము చేసే పంచపాపాలకు మనము పంచయజ్ఞాలు చేయాలి కదా, అందుకు ఈ సాధనా ఫలము చెందుతుంది. 25% మనలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ విధంగా మనము 100% సాధన చేస్తేనే ఈ ఫలితాలను పొందగలము. గురువు దగ్గర ఉన్నది సురక్షితంగా ఉంటుంది. భగవతి తన దగ్గర ఉన్నది ఈ జన్మలో ప్రసాదించదు. ఉపాసన సంపూర్ణమయ్యే సమయంలో ఒకవేళ జన్మలో పాత్రతను పొందకపోతే తర్వాత జన్మలో అయినా ఉపాసన చేసి పొందవచ్చు. అందువల్ల యోగ భ్రష్టులైన వ్యక్తులు కూడా తర్వాత జన్మలో భగవతి యొక్క కరుణాకృపా కటాక్షాలతో మరలా యోగ సాధన వైపుకి ముందుకు వెళ్తారు అనే విషయము ఇక్కడ తెలుపబడింది. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.